ఎంబీఏ కూడా చేయొచ్చు వీళ్ళు ఆఫ్టర్ బీటెక్ అని. యా షూర్. సో ఇప్పుడు ఎంబీఏ అనేది ఆఫ్టర్ మాస్టర్స్ నెక్స్ట్ ప్రిఫర్డ్ కోర్స్ ఏంటంటే ఎంబీఏ. ఓకే. బికాస్ మన ఇండియన్ జాబ్ మార్కెట్ చూస్తే ఎవరైతే హైయెస్ట్ పేడ్ ఉంటారో వాళ్ళందరూ ఏంటి మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ టు సీనియర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్లీ సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు కంపెనీ రన్ చేస్తారు, బట్ ఆ కంపెనీ ప్రాపర్ గా రన్ చేయాలంటే మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే మన మేనేజర్స్ కానివ్వండి, మన డైరెక్టర్స్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వాళ్ళందరిది చూసారంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే. సో ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ ఎంబీఏని కొన్ని స్కూల్స్ లో పీజీపీ అని కూడా అంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని అంటారు. ఓకే. సో ఈ ఎంబీఏ ఎందుకు చేస్తారంటే స్టూడెంట్స్ ఎవరికైతే మేనేజ్మెంట్ ఆస్పెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇప్పుడు 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. కొందరేమో కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ కోడింగ్ చేసే వాళ్ళందరినీ మేనేజ్ చేసే వాళ్ళు ఒక మేనేజర్ ఉంటాడు. సో డైరెక్ట్ ఎంబీఏ మంచి స్కూల్లో చేస్తే దే విల్ గెట్ ఇన్ టు దాట్ మేనేజ్మెంట్ పొజిషన్. అంటే వాళ్ళు కెరియర్లో లీప్ తీసుకోవచ్చు, ఎంట్రీ లెవెల్ నుంచి డైరెక్ట్ మేనేజీరియల్ పొజిషన్లో తీసుకుంటారు. సో నేను కూడా ఎంబీఏ రాశాను, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాను. సో ఎంబీఏ కూడా ఏంటంటే సేమ్ వే ఇక్కడ జిఆర్ఈ ఎలా రాయాలో ఎంబీఏకి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆల్ ఓవర్ ది కంట్రీ కాల్డ్ క్యాట్. ఓకే. ఒకవేళ అబ్రాడ్ అప్లై చేయాలంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది జీమాట్. జనరలీ ఏంటంటే ఎంబీఏ మోస్ట్లీ మన ఇండియన్స్ ఇక్కడే చదువుకుందామని దే విల్ ట్రై. సో క్యాట్ అనేది ఇస్ కాల్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్. సో క్యాట్ త్రూ టాప్ ఐఐఎమ్స్లో కానివ్వండి ఆర్ టాప్ బీ స్కూల్స్, అదర్ బీ స్కూల్స్ లైక్ ఎస్పీ జైన్, మన ఎక్స్ఐఎంబి, ఐఎంటి గాజియాబాద్, ఇవన్నీ టాప్ 10 టాప్ ఐఎమ్స్, టాప్ బీ స్కూల్స్ ఇన్ ది కంట్రీ అంతా క్యాట్ స్కోర్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఈ క్యాట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాయాలి. దాంట్లో కూడా సేమ్ మ్యాథ్స్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ క్వాంట్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ డిఐ, లాజికల్ రీజనింగ్ ఉంటుంది కాల్డ్ ఎల్ఆర్, అండ్ వర్బల్ ఉంటుంది ఇంగ్లీష్. వీటి మీద టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఇయర్లీ వన్స్ అనేది కండక్ట్ అవుతుంది. సో అది రాసి వాళ్ళు దాని తర్వాత ఏంటి, ఇది ఎగ్జామ్ రాస్తే సరిపోదు. ఇక్కడ ఎంఎస్లో ఎలాగైతే వాళ్ళు వెరిఫై చేస్తున్నారో ఎస్ఓపి, ఇక్కడ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఈ క్యాట్ ఎగ్జామ్ రాసాక కూడా ప్రతి ఒక్క కాలేజ్, ఐఎం అవ్వనివ్వండి, ప్రైవేట్ కాలేజెస్ అవ్వనివ్వండి, వాళ్ళ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఆ ఇంటర్వ్యూ అంటే ఆ క్యాట్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ క్లియర్ చేసి అండ్ గ్రూప్ డిస్కషన్ ఎస్ఏ అవి ఉంటాయి, అవి క్లియర్ చేశాకనే మీరు కాలేజ్లో వాళ్ళు తీసుకుంటారు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే టాప్ బీ స్కూల్స్లో ఈ ఐఎమ్స్లో వాటిలో చదివితే ప్లేస్మెంట్స్ అనేవి అమేజింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి స్టూడెంట్స్కి.